నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ హీలియో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, హీలియో లైఫ్ హీలింగ్, యాక్చువల్లీ హీలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్, మన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఈ హీలింగ్కి ఉన్న సంబంధం ఏంటి? వావ్, నైస్ క్వశ్చన్. అసలు ఇప్పటి వరకు ఎవరు అంటే ఇలా అడగలేదు. ఐదర్ వాళ్ళు హీలింగ్ మీద ఫోకస్ చేస్తారు, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ నేను ఎంత ఇది చేస్తున్నా అది చేస్తున్నా నాకు రావట్లేదు అని ఫీల్ అవుతారు. వండర్ఫుల్. అసలు దెర్ ఈజ్ ఎ కనెక్షన్, డెఫినెట్ కనెక్షన్ ఉంది. అండ్ ఎలా అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏంటి, ఏదో మనకు కావాలి అట్రాక్ట్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో సంథింగ్ న్యూ అనేది మన లైఫ్లోకి తీసుకురావాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఏదైనా న్యూ తీసుకురావాలి అంటే సింపుల్ థింగ్, స్పేస్ ఉండాలి కదా ఫస్ట్ అది పెట్టుకోవడానికి. అవును, వెరీ సింపుల్. కొత్త బట్టలు కానివ్వండి, ఏదైనా కొత్త వస్తువు కానివ్వండి, ఈవెన్ డబ్బులు కానివ్వండి, ఫస్ట్ అది తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాము, స్పేస్ అనేది కావాలి. ఇప్పుడు ఆ స్పేస్ అంటే మన హార్ట్ కానివ్వండి, బ్రెయిన్, మైండ్ కానివ్వండి, సోల్ కానివ్వండి, దట్ ఈస్ అ స్పేస్, కంటైనర్ అన్న వెసల్ అన్న అనొచ్చు. ఇప్పుడు దాని నిండా ఆల్రెడీ మనకి కండిషన్స్, ప్యాటర్న్స్ ఉంటాయి కదా కొన్ని, గ్రడ్జెస్, బ్లేమింగ్, బాధలు, పాస్ట్ హర్ట్స్, సుట్ కేసులు నింపుకొని ఉంటాం మనం. గ్రజ్జులు, కాపాలు, తాపాలు ఇవన్నీ కూడాను సూట్ కేసులు కాదు, గంగానాలు నింపుకొని ఉంటాము. ఇప్పుడు అవి రావట్లేదు అంటే ముందు అసలు ఇక్కడ ఖాళీ ఉంటాయి కదా. ఓకే, సో ఇక్కడ మనం మేక్ రూమ్ ఫర్ ద న్యూ. ఓ సింపుల్ థింగ్. ఇది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏదైనా మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే అట్రాక్షన్ అంటే ఏంటి, డివినిటీ ఉంటుంది దాంట్లో, దైవత్వం ఉంటుంది. సో ఇట్స్ ఆ దైవత్వం ఉండాలి అంటే దేవుణ్ణి, ఆ దైవశక్తిని తెచ్చి ఎక్కడ పెడతారు మీరు కదా. అవును. సో ఈ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే హీలింగ్ ద్వారా చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ మోడాలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మనం తుడిచేసుకుంటూ ఉంటేనే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మన యూట్యూబర్ మెంటర్స్ కూడా చక్కగా చెప్తుంటారు, 3 బకెట్లు తెచ్చుకుంటాం, పాస్ట్ లైఫ్స్, యాన్సిస్టర్స్, ఈ లైఫ్స్. ఎప్పుడైతే అవి క్లీన్ అవుతూ ఉంటేనే కదా స్పేస్ వచ్చి అప్పుడు కొత్తవి ఈజీగా మనం అట్రాక్ట్ చేయగలం. అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ హీలింగ్ పవర్ కానీ మనలో నింపుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న చెడుని, ఏవైతే కుళ్ళు, తర్వాత జెలస్, ఇలాంటివి ఏవైనా, క్రోధం, ఈర్ష, అసూయ, ఇలాంటివన్నింటినీ కూడాను క్లీన్ అంటే పక్కకి నెట్టేయాలి అంటారు. ఒక పరిపూర్ణమైన ఒక మనిషిగా తయారవ్వాలి, ఎలాంటి రాగద్వేషాలు లేని మనిషిగా తయారవ్వాలి అంటారు. ఎస్, ట్రూ. ఓకే, అలా ఉన్నారు అనుకోండి. అసలు హీలింగ్ అనేది వాళ్ళ మీద, నేను హీలింగ్ అనేటప్పటికీ ఏమైనా వింటాను అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ టు carry away negative energy from you inside, in your side. సో ఇలా అనుకునేటప్పుడు మన హీలింగ్తో ఎలా అవుతుంది, ఒక్క హీలింగ్తో ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు హీలింగ్ అంటే ఏంటి, కంప్లీట్గా ఫ్రీ అయిపోవడం, కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ సర్వింగ్ అస్. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. పైకి ఎక్కాలి అంటే ఏరోప్లేన్స్, ఇప్పుడు మన ట్రైన్ జర్నీకి, ఆటో జర్నీకి, బస్ జర్నీకి, ట్రైన్ జర్నీకి, ఏరోప్లేన్ జర్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది లగేజ్లో. అవునా? సో ఎందుకంటే ఎంత పైకి మనం ఎగరాలి అనుకున్నప్పుడు బ్యాగేజ్ అంత తక్కువ ఉంటే బెటర్. ఓకే. సో మనం ముందుకు ఎదగాలి, లైఫ్లో పైకి వెళ్ళాలి సక్సెస్ఫుల్గా అంటే ఇవన్నీ క్యారీ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఇమోషన్స్. ఓకే, ఫస్ట్ బిలీఫ్, దానికన్నా ముందు థాట్. ఇప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయి, బ్యాడ్గానే ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ క్యారీ చేసుకుంటూ ఆ థాట్స్ మన నమ్మకాలని దెబ్బతీస్తాయి. మన నమ్మకాలతో, మన వాల్యూస్తోనే మనం యాక్షన్ తీసుకుంటాం. ఆ యాక్షన్ బట్టి రిజల్ట్స్ వస్తాయి కదా. ఇప్పుడు మన థాటే నెగిటివ్గా ఉన్నప్పుడు
మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఇది ఇంతే, ఈ పరిస్థితి ఇంతే, వీడు మారడు, నేను బాగుపడను, నాకు ఏది రాదు, నాకు అసలు అర్హతే లేదు, ఇలా అనుకుంటూ ఏమైపోతుందంటే మనం బ్రెయిన్కి బాడీకి అంతా ఫీడ్ చేసేస్తూ ఉంటాం అనమాట ఆ నెగిటివిటీని. మన బాడీ మన హిస్టరీ అంతా స్టోర్ చేసుకుంటుంది. మనం ఏం చెప్తామో మొత్తం బాడీ అంతా స్టోర్ చేసేసుకుంటుంది హిస్టరీ. అందుకే మనకి నొప్పులు, రోగాలు, బాడీ ఏక్స్, పెయిన్స్, డిసీజెస్, డయాబెటీస్, థైరాయిడ్, PCOS ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన థాట్స్ వల్ల. ఓకే. సో అందుకే ఈ థాట్ ప్రాసెస్, మైండ్ సెట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటూ హీల్ అవుతూ, బ్యాడ్ చేసేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు, హర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే మనం వాళ్ళని ఫర్గివ్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ, మనం ఫోకస్ ఏంటి, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటేనే సక్సెస్ఫుల్గా ఏదైనా మనం అట్రాక్ట్ చేసుకుంటాం లైఫ్లో. ఓకే. అయితే ఈ అట్రాక్షన్కి వెళ్ళే ముందు హీలింగ్ ఈ ప్రాసెస్ అన్నారు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? దీంట్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అని మేము వాడతాము. ఓకే. ఓకే. చాలామంది చాలా పాస్ట్ నుంచి పెయిన్ అంతా చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, కొంచెం పేరెంట్స్ నుంచి, యాన్సిస్టర్స్, ఆ పెయిన్ హర్ట్ అంతా బిల్డప్ అయి ఉంటుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు, కొంతమందికి అసలు అవేర్నెస్సే ఉండదు. అవును, నేను ఇంతే, నా జీవితం ఇంతే. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. అండ్ వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ అన్నీ ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెడుతుంటాయో అది వాళ్ళు తెలుసుకోరు. సో ఇంకా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు లైఫ్ అనేది మనకు చాలా నేర్పిస్తుంది, యూనివర్స్ అనేది. సో ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర ఒక దెబ్బ అనేది తగులుతుంది, ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అప్పుడు వస్తారు వాళ్ళు, మొత్తం రాక్ బాటమ్ హిట్ అయ్యాక వస్తారు మా దగ్గరికి. సో అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ చైల్డ్హుడ్ దాకా వెళ్తే అప్పుడు మాకు పెయిన్ పాయింట్ ఎక్కడ అనేది అర్థమవుతుంది. ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో, ఏంటి వాళ్ళు ఇలా ఆలోచించడానికి కారణం ఏంటి, వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి విన్న మాటలు కానివ్వండి. చిన్నప్పుడు మనల్ని ఎవరైనా విధవాన్ని ఎందుకు పనికిరావు అన్నారనుకోండి, అది అలా ఉండిపోయి ఆ బాబు కానీ పాప కానీ పెద్దయ్యాక ఇంకా వాళ్ళు ఏ డెసిషన్ సరిగా తీసుకోలేరు లైఫ్లో, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకమే ఉండదు. ఈ బిహేవియర్ వాళ్ళకి అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఎఫెక్ట్ అవుతుంది కదా. వాళ్ళ కెరియర్లో ఎఫెక్ట్ అవుతుంది, రిలేషన్షిప్లో ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ పర్సనల్ గ్రోత్లో ఎఫెక్ట్ అవుతుంది. అంతెందుకు ఒక చీర కొనడానికి వెళ్ళినా, ఒక ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినా దే కెనాట్ టేక్ ఎ డెసిషన్, ఇది కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, అమ్మో ఇది కొంటే ఏమవుతుందో. ప్రతి దగ్గర అలా వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో ఇలా డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ హీలింగ్స్ ఉంటాయి మా దగ్గర. ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అని అంటాం, ఫర్గివ్నెస్ అని, హోపోనోపోనో ప్రేయర్ అని, ఓకే, అన్పోస్టెడ్ లెటర్స్ అని, బర్నింగ్ బౌల్ అని, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం, మెడిటేషన్స్. సో ఇలా డిఫరెంట్ ఎనర్జీ హీలింగ్. కొంతమంది ఇంకా వేరే లెవెల్స్ కూడా, రేకి, ప్రాణిక్, చక్రాస్, ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, కొంతమంది కొన్నిట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది కొన్నిట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకే. సో నేను పర్టికులర్గా ఏం చేస్తాను అంటే అన్కాన్షియస్ ప్యాటర్నింగ్ చేస్తాను. ఓకే. సో మొత్తం ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఐస్బర్గ్ ఉంటుంది కదా. సో కింద మనకు కనిపించదు, బయట టిప్పే కనిపిస్తూ ఉంటుంది, బట్ డీప్ రూటెడ్ చాలా చాలా ఉంటాయి. ఎట్లా అంటే రూట్స్ అన్నీ కుళ్ళిపోయి మనం ఓన్లీ ప్లాంట్నే చూస్తుంటాం కదా, ఇది ఎందుకు పండివ్వట్లేదు అని మనం ఆ రూట్ కాజ్ కనుక్కోకుండా పైన దానికి మెరుగులు దిద్దుతూ ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో డీప్ రూట్ వెళ్ళి ఆ రూట్కి మందేస్తేనే కదా మనకు కరెక్ట్గా ఫ్రూట్స్ వచ్చేది. సో ఆ రూట్ మీద వర్క్ చేస్తాం అనమాట. ఓకే. సో అక్కడ సబ్కాన్షియస్ నుంచి ప్యాటర్న్స్ కానీ ఏదైనా, మన బ్రెయిన్ ఎట్లా అంటే ప్లాస్టిక్ లాంటిది. కొంతమందికి 21 days పడుతుంది, కొంతమందికి 66 days పడుతుంది, కొంతమందికి 90 days పడుతుంది. మనం దాన్ని ఎలాగైనా మౌల్డ్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. ఓకే. సో ఆ పర్టికులర్ పర్సన్ని బట్టి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ని బట్టి రూట్ కాజ్కి వెళ్ళి టైం తీసుకొని మెల్లగా థాట్ ప్యాటర్న్స్, బిహేవియర్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకుంటూ, హ్యాబిట్స్
హ్యాబిట్స్ మెయిన్ కదా, ఒకసారి డెవలప్ అయిపోతాయి. అవును, మనకు తెలుగులో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకలతో కానీ పోవు అని. బట్ దట్స్ రాంగ్, వీ కెన్ చేంజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.